పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఏపీలో నేతన్నకు సేవలో పథకం ప్రారంభించిన చంద్రబాబు 71,536 మంది చేనేత కార్మికులకు 179 కోట్ల రూపాయల పంపిణీ. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం. మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు వస్తుందని ప్రకటన. వర్షాల కోసం వరుణయాగం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం. ఈ నెల 10న నాగార్జున సాగర్లో జరపనున్నట్టు వెల్లడి. త్వరలోనే తెలంగాణ శాసనసభ మండలిలో పూర్తి స్థాయి డిజిటల్ సేవలు. బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్ సేవలు అందిస్తామన్న శ్రీధర్ బాబు. వందే మాతరం గేయానికి దక్కిన జాతీయ గీతం హోదా. చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర. అవమానించే వారిపై కఠిన చర్యలకు అవకాశం. బర్త్ రైట్ సిటిజన్షిప్ను పరిమితం చేసే ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు. అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి పౌరసత్వం పొందకుండా చర్యలు. హర్ముస్లో అమెరికా ఇజ్రాయెల్ నౌకలపై శాశ్వత నిషేధం దిశగా ఇరాన్ అడుగులు. విస్తృత పరిశీలనలో వ్యూహాత్మక ముసాయిదా బిల్లు. దేశం గర్వించే కళ చేనేత కళ అని ఆంధ్రప్రదేశ్ ఇలాంటి కళలకు నిలయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొత్తపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీని పునరుద్ధరించామని తెలిపారు. వైసీపీ వాళ్లది జెంచీ కాదని, గంజాయి గొడ్డలి బ్యాచ్ అని ఎద్దేవా చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికుల కోసం నేతన్న సేవలో పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏటా 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన సీఎం చేనేతలను ఆదుకునేందుకే ఈ పథకాన్ని తెచ్చామని తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకున్న 71,536 కుటుంబాలకు 179 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. సబ్సిడీపై చేనేత కార్మికులకు విద్యుత్ ఇస్తామన్న సీఎం ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సంజీవని పేరుతో 2,50,000 ఆరోగ్య బీమా ఇస్తున్నామన్నారు. ఈరోజు చేనేత కేవలం ఒక వృత్తే కాదు, ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక. ఈ రోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 హ్యాండ్లూమ్ కి, 500 యూనిట్లు పవర్ లూమ్ కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్ లోనే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. అదో కమిట్మెంట్ తో చేశాం. ఇంకొక పక్కన 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. అందరికీ యూనివర్సల్ గా 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్నికల సమయంలో ఎవరికీ ఇబ్బంది లేని పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చామని, ఈ 2 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు. అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామన్నారు. 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయన్నారు. 12 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఆ ప్రాజెక్టులు పూర్తయితే 12 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే మావిగనంటూ జగన్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు,
గొడ్డలి జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక్కటే కాదు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరినీ ప్రోత్సహిస్తారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసిన ఖబర్దార్, మూడో నేత్రం మీ వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు రుణపడి ఉందన్న చంద్రబాబు తప్పకుండా వారి రుణం తీర్చుకుంటామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 2024 కంటే ఎక్కువ ఓట్లతో ప్రజలు ఎన్డీఏని గెలిపిస్తారని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక్కో చేనేత కుటుంబానికి ఏటా 25,000 చొప్పున సాయం అందజేస్తోందని మంత్రి సవిత తెలిపారు. కొత్తపేటలో నేతన్నల నేస్తం పథకం విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకున్నా నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఆ రోజు 14-19లో చేనేతలు పడుతున్న కష్టాలు ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ ఆ రోజే 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మళ్ళీ మనం కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం, మళ్ళీ చేనేతలకు స్వర్ణయుగంలో జరుగుతోందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికల సమయంలో మనం మాట ఇచ్చారా మన ముఖ్యమంత్రి గారు, ఉచిత విద్యుత్తు అన్నాం. మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్లు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వం అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మేము ఎన్నికల మేనిఫెస్టోలో మన ముఖ్యమంత్రి గారు చెప్పలేదు నేతన్న సేవ ఇస్తానని. మొన్నటి రోజు సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, అయినా నేతన్నలకు నేతన్న సేవ ఇవ్వాల్సిందే. ఎంతమంది అర్హులుంటే అంతమందికి నేతన్న సేవ మీరు ఇవ్వండి. నేతన్నలు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. నేతన్నలు మన పార్టీకి పేటెంట్ హక్కు, ఆనాటి నుంచి ఈటాని వరకు మనం నేతన్న సేవ ఎంతమంది అయితే నేత నేస్తున్నారో వారందరికీ నేతన్న సేవ అందజేయండి అని చెప్పిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. దేశ సాంస్కృతిక వారసత్వమైన చేనేతను పరిరక్షించుకుందామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కేవలం వృత్తి మాత్రమే కాదని మన సంస్కృతి వారసత్వ సంపదలు అంతర్భాగమన్నారు. చేనేత కార్మికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పింఛన్లు, తక్కువ వడ్డీకి రుణాలు, సామాజిక భద్రతా పథకాల ద్వారా నేతన్నలకు అండగా నిలుస్తున్నట్లు పవన్ తెలిపారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. చేనేత కళాకారులకు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి నారా లోకేష్ అందరం చేనేత ఉత్పత్తులను ఆదరిద్దాం, వాటి వినియోగాన్ని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. నేతన్నలకు అండగా నిలిచి చేనేత కళను భావితరాలకు అందిద్దామని నినదించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు తెలంగాణ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ ఆత్మకు ప్రతిరూపం చేనేత అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వ్యవసాయం తర్వాతి స్థానం చేనేతదేనని, దీన్ని లోకల్ ఫర్ వోకల్తో ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. స్వదేశీ ఉద్యమానికి నాంది పలకాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. భారత్లో తయారయ్యే వస్త్రాలను వాడుదాం, చేనేత రంగాన్ని ప్రోత్సహిద్దామనే సంకల్పాన్ని అందరూ తీసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. జాతికి బట్ట వేసే నేతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని హరీష్ రావు అన్నారు. నేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఈ నెల 10న వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. నాగార్జున సాగర్ డ్యాం తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో యాగం నిర్వహిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం యాగ క్రతువులు నిర్వహించనున్నారు. ఈ నెల 10న సాయంత్రం జరిగే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని యాదాద్రి ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణా, గోదావరి నదులు, రిజర్వాయర్లు, చెరువులు జలకల సంతరించుకోవాలని, పాడి పంటలు బాగా పండాలని సంకల్పంతో సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో త్వరలో పూర్తిస్థాయి డిజిటల్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే పౌర సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గౌట్ కనెక్ట్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ సంయుక్తంగా నిర్వహించిన ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. త్వరలో బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్ సేవలు ప్రారంభిస్తామని, డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్టు ద్వారా పేపర్లెస్ గవర్నెన్స్కు పెద్దపీట వేస్తామని మంత్రి తెలిపారు. టీ ఫైబర్ ద్వారా 80 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ కనెక్షన్లు అందించడమే లక్ష్యమని చెప్పారు. 20కి పైగా ప్రభుత్వ శాఖలను ఒకే తాటిపైకి తెచ్చేలా రియల్ టైం గవర్నమెంట్ డాష్బోర్డు ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. వందే మాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పించే నూతన చట్టానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇటీవల పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలపగా దానికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి అధికారిక అనుమతినిచ్చారు. ఈ చట్టం ద్వారా వందే మాతరం గేయానికి జాతీయ గీతం హోదా లభించింది. జనగణమన సహా ఇకపై వందే మాతరం గేయానికి కూడా సమానంగా చట్టపరమైన రక్షణ దక్కనుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం వందే మాతరం గేయాన్ని అడ్డుకున్నా లేదా అవమానించినా చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. వందే మాతరాన్ని అవమానించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు, జరిమానాలు విధించే నిబంధనలు చట్టంలో పొందుపరిచారు. నీట్ పేపర్ లీక్, అయోధ్య కానుకల చోరీ అంశాలపై ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభల్లో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగింది. 2 సభలు ఎలాంటి కార్యకలాపాలు జరపకుండానే వచ్చే సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా 1942 ఆగస్టు 9న జరిగిన క్విట్ ఉద్యమం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర సమరయోధుల సేవలను కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమం సత్యం, అహింసకు ప్రతీక అని పేర్కొన్నారు. యావత్ ప్రపంచం మాదిరిగానే గాంధీ బోధనలను విపక్ష ఎంపీలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆందోళన చేస్తున్న సభ్యుల ప్రవర్తన పార్లమెంటు నిబంధనలకు అనుగుణంగా లేదని స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు విపక్ష ఎంపీలు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళన మధ్య ఎంఎస్ఎంఈ చట్ట సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేనందున సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ సమావేశమైన వెంటనే ప్రతిపక్షాల ఆందోళనలతో అరగంట పాటు వాయిదా పడింది. తర్వాత కూడా విపక్షాల నిరసనలు ఆపకపోవడంతో సోమవారానికి వాయిదా పడింది. అమెరికాలో జన్మించిన వారికి స్వయంచాలకంగా పౌరసత్వం కల్పించే బర్త్రైట్ సిటిజన్షిప్ విధానాన్ని పరిమితం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. గతంలో తెచ్చిన నిబంధన రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన కొద్ది వారాలకే ట్రంప్ నూతన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకాలు చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా విదేశీ దౌత్యవేత్తలు పౌరసత్వాన్ని కొనుగోలు చేయాలనుకునే వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కకుండా నిరోధిస్తారు. కేవలం బిడ్డకు జన్మనిచ్చి పౌరసత్వం పొందేందుకు అమెరికాకు వచ్చే బర్త్ టూరిజంను అడ్డుకోవాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలు కలిగిన వారి పిల్లలు అమెరికాలో జన్మిస్తే వారిని అమెరికన్లుగానే పరిగణించాలని నెల రోజుల క్రితం ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలని ట్రంప్ ప్రయత్నం ఆ సమయంలో వీగిపోయింది. అయితే ట్రంప్ మళ్లీ కొత్త ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో భారత్, చైనా సైన్యాలు ఘర్షణ పడ్డాయనే ప్రచారం మధ్య ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు జరిగాయి. వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి పరిస్థితులు, సరిహద్దుల విభజన, సరిహద్దు నిర్వహణ, సరిహద్దు ఆవల సహకారంపై భారత్, చైనాలు సమీక్షించాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటేనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి సాధ్యమవుతుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇండియా చైనా బోర్డర్ అఫైర్స్ వర్కింగ్ మెకానిజం ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. భారత బృందానికి విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి సుజిత్ ఘోష్, చైనా బృందానికి విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ హౌయాన్కి సారథ్యం వహించారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి, అపార్థాల నివారణకు ప్రస్తుతమున్న దౌత్య, సైనిక మార్గాలు, కమాండర్ స్థాయి సమావేశాలను కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సరిహద్దు నదుల అంశంపై నిపుణుల స్థాయి యంత్రాంగం తదుపరి భేటీని త్వరగా నిర్వహించాల్సిన అవసరాన్ని భారత్ గుర్తు చేసింది. ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల సాంకేతిక వివరాలను పంచుకోవాలని స్పష్టం చేసింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్, అమెరికా ప్రత్యేక బలగాలు ఉమ్మడి డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్ర పుణేలోని హింజేవాడి ఇన్ఫోసిస్ క్యాంపస్లో జరిగిన విన్యాసాల్లో జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ, అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ యుఎస్ఎస్ఓఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఉగ్రవాద ఆపరేషన్ల సమయంలో సంసిద్ధత, అత్యున్నత ప్రమాణాలు, వృత్తి నైపుణ్యాలను ఈ డ్రిల్స్లో కమాండోలు ప్రదర్శించారు. తర్కష్ 8 పేరుతో ఈ విన్యాసాలను నిర్వహించారు. ఉచితాల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, అనర్హులు సైతం లబ్ధి పొందుతున్నందున పథకాల లక్ష్యం నెరవేరడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ, తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాపై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణలో జస్టిస్ నగేష్ భీమపాక ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం బకాయి పడిన స్టాంప్ డ్యూటీ 33 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆర్థిక శాఖను హైకోర్టు ఆదేశించినా అమలు కాలేదని రామకృష్ణ తన పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్పై కౌంటర్ ఏప్రిల్ 7న కోర్టును
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తర్వాత జూన్ 18 జరిగిన విచారణ సమయానికి కౌంటర్ సందీప్ కుమార్ సుల్తానియా కౌంటర్ దాఖలు చేయనందున జూలై 10కి విచారణ వాయిదా పడింది. ఆ రోజున వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సుల్తానియాను కోర్టు ఆదేశించింది. ఆ రోజు సుల్తానియా కోర్టుకు హాజరు కానందున బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే రోజుకు సుల్తానియాను అరెస్టు చేసి హాజరుపరిచారని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. ఒకవేళ హాజరుకు సుల్తానియా హామీ ఇస్తే 5,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పూచీకత్తు ఇచ్చిన సుల్తానియా ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకి ఇప్పటికీ 25 కోట్ల రూపాయలు విడుదల చేశామని, మిగతా మొత్తం విడతల వారీగా ఇస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ నాశనం చేయని వ్యవస్థ లేదని, ఆయన హయాంలో నష్టపోని వర్గం లేదని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో దెబ్బతిన్న ప్రతి వ్యవస్థకి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పునరుజ్జీవం పోస్తోందన్నారు. ఈ దిశలోనే విద్యుత్ రంగాన్ని గాడిన పెడుతున్నామని మంత్రి చెప్పారు. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు. ఈ పథకంతో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్లూమ్ యూనిట్లకు లబ్ధి కలుగుతోందని గొట్టిపాటి వివరించారు. ఇందుకు కూటమి ప్రభుత్వం ఏడాదికి 150 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఆక్వా రైతులకు 1,150 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. లక్షలాది మంది ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. నాయి బ్రాహ్మణులకు ప్రయోజనం చేకూరేలా సెలూన్లకు విద్యుత్ రాయితీ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు వ్యవసాయ కనెక్షన్లు పారదర్శకంగా ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. రాజమహేంద్రవరంలో మెడికోలను కారుతో ఢీకొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో బాధిత మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ఇద్దరు మెడికోలు గాయపడటం బాధాకరమన్న చంద్రబాబు వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇద్దరు మెడికోలను మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి పరారైన నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు సీఎంకు తెలపగా వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పూర్మనంతపేట బాప్టిస్ట్ నగర్లో వైసీపీ దీక్షా శిబిరం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శిబిరంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నిరుద్యోగులు, బాధితులు ఎవ్వరూ లేకుండా పెయిడ్ ఆర్టిస్టులతో దొంగ శిబిరాలు నడుపుతున్నారంటూ ఆందోళన చేపట్టింది. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న నేతృత్వంలో వైసీపీ దీక్షా శిబిరం వద్దకు తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఇది గుర్తించిన పోలీసులు మధ్యలోనే బుద్దా వెంకన్నను అడ్డుకొని ఇంటికి తరలించారు. వైసీపీ దొంగ దీక్షలు చేస్తోందని, ఆ పార్టీ శిబిరాలు తొలగించుకుంటే తామే తొలగించాల్సి ఉంటుందని టీడీపీ శ్రేణులు పోలీసులకు స్పష్టం చేశారు. వైసీపీ దీక్షా శిబిరం తామే తొలగిస్తామని పోలీసుల హామీ ఇవ్వగా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గాయి. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరో మలుపు తిరుగుతున్నాయి. ఈ వ్యూహాత్మక జలసంధి గుండా అమెరికా, ఇజ్రాయెల్ నౌకల రాకపోకలపై శాశ్వత నిషేధం విధించేందుకు ఇరాన్ పావులు కదుపుతోంది. హర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో భద్రత, సుస్థిర అభివృద్ధి పేరుతో ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రతా, విదేశాంగ విధాన కమిటీ ఒక వ్యూహాత్మక ముసాయిదా బిల్లును పరిశీలిస్తోంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే హర్ముజ్ జలసంధి గుండా అమెరికా, ఇజ్రాయెల్ నౌకల ప్రవేశంపై పూర్తిస్థాయి నిషేధం అమలులోకి వస్తుంది. ఇజ్రాయెల్కు సంబంధించిన సైనిక, పౌర సరుకు రవాణా, రెసిస్టెన్స్ ఫ్రంట్కు వ్యతిరేకంగా ఆపరేషన్లో పాల్గొన్న నౌకలను కూడా పూర్తిగా అడ్డుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ నౌకలోని సరుకు విలువలో 20% వరకు జరిమానా విధించేలా ఈ ముసాయిదాలో నిబంధనలు పెట్టారు. మరోవైపు హర్ముజ్ జలసంధిని 60 రోజులు తెరిచేందుకు ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదం లభిస్తే కొద్ది రోజుల్లోనే ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం జలసంధిలోకి ప్రవేశించే నౌకలు ఇరాన్ సమీప మార్గాన్ని, బయటకు వెళ్లే నౌకలు ఒమన్ సమీప మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ రాకపోకలకు ఎలాంటి రవాణా రుసుము లేదా సేవా రుసుము వసూలు చేయబోరని తెలుస్తోంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్కు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ మెటాకు నోటీసులు పంపింది. ఇన్స్టాగ్రామ్ ప్రకటనలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ను వ్యాప్తి చేస్తూ ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. 8 రాష్ట్రాల డీజీపీలకు కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కంటెంట్లో పోక్సో ఉల్లంఘనల కిందకు వచ్చే అంశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అలాంటి ప్రకటనలను గుర్తించి వాటిని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫేస్బుక్లో ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు, డీప్ ఫేక్లు, బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్పై కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. బీహార్ రాజధాని పట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్నాలోని 0 మైల్ ప్రాంతంలో కారు ఢీకొని రోడ్డు దాటుతున్న వ్యక్తి చనిపోయాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు.
ఈ ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోగా రాకపోకలను పునరుద్ధరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ దశలో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు జులిపించారు. హింసాత్మక చర్యలకు దిగిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించనున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని తరలించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఢిల్లీ వజీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్పూర్లో త్రుటిలో 3 చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది. పాఠశాల ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళుతున్న 3 పిల్లలు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన నాలాలో పడిపోయారు. ఆ సమయానికి అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్, స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించారు. నాలాలోకి దూకి 3 పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. ఆ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 3 పిల్లలు క్షేమంగా బయటపడగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలం ముందు డ్రైనేజీలను సరిచేస్తామని చెప్పే అధికారులు తెరిచి ఉన్న కాలువలను పట్టించుకోనందునే పిల్లలు నాలాలో పడ్డారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ లూథియానాలోని కిచ్లూ నగర్లో ప్రధాన రహదారి ఓ చోట అకస్మాత్తుగా కుంగిపోయింది. ఏకంగా 20 నుంచి 25 అడుగుల లోతైన గుంత ఏర్పడింది. కొద్ది రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో చిన్న గుంత ఏర్పడగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇప్పుడు మళ్లీ అక్కడే రోడ్డు కుంగింది. భూమి కుంగిన చోట పాత మురుగునీటి పైప్లైన్లు, అండర్ గ్రౌండ్ క్రేబుల్లో బయటపడ్డాయి. నివాస గృహాల ముందే ఈ భారీ గుంత ఏర్పడినందున తమ ఇళ్ల పునాదులకు కూడా ముప్పు వాటిల్లుతుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కుంగడంతో ఆ ప్రాంతంలో వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. మరోవైపు చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపట్టారు. గుజరాత్ మోర్బీ జిల్లా వీర్పడ్డా గ్రామం శివార్లలో ఉన్న ఒక వ్యవసాయ బావిలోని నీరు కొద్ది రోజులుగా అకస్మాత్తుగా సుడులు తిరుగుతూ విపరీతంగా కదలటం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. చుట్టుపక్కల బావుల్లో నీరు ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఈ బావిలో మాత్రమే నీరు అలజడికి గురి కావడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఎలాంటి భూకంప ప్రక్రియలు జరగలేదని స్పష్టం చేసిన భూగర్భ శాస్త్రవేత్తలు ఇటీవల కురిసిన వర్షాల వల్ల భూగర్భ జలాల్లో సంభవించిన సహజ మార్పుల కారణంగానే నీరు కదులుతోందని వెల్లడించారు. ఈ వివరణతో గ్రామస్తుల్లో భూకంప భయాలు తొలగినప్పటికీ ఈ వింత దృశ్యాన్ని చూడటానికి ప్రజలు ఆసక్తిగా తరలివస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ క్రికెట్కు వీడ్కోలు పలికి 13 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదని క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూషన్ 2025 నివేదిక స్పష్టం చేసింది. దాదాపు 1200 కోట్ల బ్రాండ్ విలువతో అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్న రిటైర్డ్ ఆటగాడిగా సచిన్ నిలిచారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలతో పోలిస్తే సచిన్ ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది. సచిన్కు ప్రజల్లో ఉన్న అపారమైన నమ్మకం, విశ్వసనీయత వల్లే ఏటా ఆయన బ్రాండ్ విలువ పెరుగుతూ వస్తోందని వెల్లడించింది. భారత్లోని టాప్ 10 సెలబ్రిటీల్లో స్థానం దక్కించుకున్న ఏకైక రిటైర్డ్ క్రీడాకారుడిగా సచిన్ కొనసాగుతున్నారని పేర్కొంది. ప్రస్తుత క్రీడాకారుల కంటే కూడా పలు కంపెనీలు సచిన్తో ఒప్పందాలు చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక తెలిపింది. ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో నేతన్నకు సేవలో పథకం ప్రారంభించిన చంద్రబాబు 71,536 మంది చేనేత కార్మికులకు 179 కోట్ల రూపాయల పంపిణీ. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం. మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు వస్తుందని ప్రకటన. వర్షాల కోసం వరుణయాగం నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం. ఈ నెల 10న నాగార్జున సాగర్లో జరపనున్నట్టు వెల్లడి. త్వరలోనే తెలంగాణ శాసనసభ మండలిలో పూర్తి స్థాయి డిజిటల్ సేవలు, బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్ సేవలు అందిస్తామన్న శ్రీధర్ బాబు. వందే మాతరం గేయానికి దక్కిన జాతీయ గీతం హోదా, చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర, అవమానించే వారిపై కఠిన చర్యలకు అవకాశం. బర్త్రైట్ సిటిజన్షిప్ను పరిమితం చేసే ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు. అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి పౌరసత్వం పొందకుండా చర్యలు. హర్ముస్లో అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై శాశ్వత నిషేధం దిశగా ఇరాన్ అడుగులు. విస్తృత పరిశీలనలో వ్యూహాత్మక ముసాయిదా బిల్లు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.